నా వీడియోస్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అండి గారు ఎలా చెప్పండి, సాంగ్ అయింది ఎన్నాళ్ళకు రానండి. అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వైజాగ్ కుట్టి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, నా సెకండ్ ఛానల్లో నా ట్రావెల్ బ్లాగ్ ఇది. మీరు చాప్టర్ 1 చూడాలి అంటే నా ఫస్ట్ ఛానల్ F2 క్వీన్స్ వైజాగ్ కుట్టిని వెళ్ళి ఒకసారి చూసేసేయండి. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ నాకు హ్యాపీ జర్నీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇప్పుడు శ్రావణితో మాట్లాడుతున్నాను. నా ఫస్ట్ ఛానల్లో తను చూసే ఉంటారు కదా, నా పార్ట్నర్. ఇప్పుడు తిను నా రమ్య నా ఫ్రెండ్ తిను. సో తిను వచ్చి నాకు హ్యాపీ జర్నీ అని చెప్పి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్లీ పిల్లలు కూడా నాకు విష్ చేయడానికి వచ్చారు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. శ్రావణి వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇంకా టైం అయిపోతుంది, అలా కూర్చున్నా. ఒక 10 minutes ఉంది, ర్యాపిడో గురించి వెయిట్ చేస్తున్నాం. మా డాడీ అయితే లగేజ్ పట్టుకొని రెడీగా ఉన్నారు, పదండి పదండి అని. చూడండి ఎలా నించున్నారు, వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంకా లిఫ్ట్ అయితే వచ్చేసింది, ఇంకా లిఫ్ట్లో ఎక్కేసాము. ఇంకా శ్రావణి బాయ్ బాయ్ చెప్తుంది, హ్యాపీ జర్నీ వన్స్ అగైన్ అని చెప్పి. ఇంకా నా లిఫ్ట్లో నేను వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి మా బాబు ఇక్కడ పాట పాడతాడు. మా బాబు పాడిన పాట గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చలో ఇంకా నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ అండి. నేను కూర్మనపాలెం దగ్గర ఉంటాను. ఇప్పుడైతే స్నాక్స్ తీసేసుకుంటున్నాను. ట్రైన్లో వస్తాయో రావో తెలియదు కదా, తినడం తక్కువ కొనడం ఎక్కువ నేను. సో నా ఆత్రం ఇదంతా, నేను ఏం తినేసాను బట్ అలా కొంటూ ఉంటాను అంతే. ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకున్నాను, కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇంకా ట్రైన్ గురించి వెయిటింగ్. సో ఈ టైంలో నేను అన్ని స్నాక్స్ అన్నీ కొనుక్కుంటున్నాను ఒక్కొక్కటి. ఇంకా ట్రైన్స్ చూడండి, 1, 2 అన్నీ వస్తున్నాయి కానీ నా ట్రైన్ మాత్రం రావట్లేదు. అలా ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటి అని. ఎంతైనా కొంచెం ముందుగా వెళ్ళిపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది మనకి. ఇంకా ఫైనల్లీ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పి మాది G7, ఆ నెంబర్ అయితే కొంచెం ముందు నుంచి మేము ఫాస్ట్గా వెళ్తున్నాం. G7 ఎక్కడ ఉందని చెప్పి. ఇంకా మా ట్రైన్ ఫైనల్లీ వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన వెంటనే ఇంకా ఫుడ్. అండ్ టైం అయితే 9 అయిపోయింది. చూడండి చికెన్ ముక్కలేందే ముద్ద దిగదు. మా హస్బెండ్ చూడండి ఎలా తింటున్నారు. చచ్చిపోయిన కోడే కదరా, కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. ఇంకా నేను ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇంకా కదా. ఇంకా నేను నా సబ్స్క్రైబ్స్ అండి, వీళ్ళు నా లవ్లీ సబ్స్క్రైబర్స్ నాకు సడన్గా కనిపించారు ట్రైన్లో. ఫుల్ ఆఫ్ ఫన్ అండి. మీరు ఇలానే వస్తారు నా ఛానల్లో కప్పుకొని. ఇక్కడైతే మా బేబీతో ఆడుతున్నారు. నేను ఇక్కడ ఇంకా పడుకోవడానికి రెడీ అవ్వడానికి ఇంకా వాళ్ళతోటి కొంచెం హెల్ప్ చేశాను అంతే. బట్ ఎంజాయ్ చేశాను ఈ జర్నీని, మెయిన్గా వీళ్ళ వల్ల. అసలు నాకు జర్నీ చేసినట్టే అనిపించలేదు. గుడ్ నైట్. మీరు గుడ్ నైట్. ఇక్కడ మా బాబుతో ఆడుకుంటుంది ఒక పాప. ఇక్కడ చూడండి వీళ్ళు అడుగుతున్నారు, అమ్మ నోటిఫికేషన్ రావట్లేదు ఏంటి అని చెప్పి. చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు బట్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయరు. సో అదే మిస్టేక్. సో అందుకే వాళ్ళకి నేను చూపిస్తున్నాను, నాకు చూపించే ఛాన్స్ దొరికింది. బెల్ ఐకాన్ ఎలాగా ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ సెకండ్ ఛానల్ గురించి కూడా అడుగుతున్నారు, ది వైజాగ్ కుట్టి గురించి. దాన్ని కూడా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎలా నోటిఫికేషన్ క్లిక్ చేయాలని చెప్పాను. నా వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే చాలా చాలా. ఏం ఛానల్ చూస్తున్నారు మీరు? వైజాగ్. ఎస్, చాలా బాగుందా? థ్యాంక్ యూ. ఎలా ఉంది మన వీడియోస్? బాగుందా? థ్యాంక్ యూ. మీరు? థ్యాంక్ యూ. ఇక్కడైతే నేను అద్దానికి వెళ్ళి మిర్రర్కి వెళ్ళి లవ్ యూ అండ్ హాయ్ అని చెప్పేశాను. నా అందాన్ని కొంచెం చూసేసుకున్నాను. ఇంకా చూసారా అందరూ పడుకుని పోయారు, నేనే దెయ్యంలో అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా ఫైనల్ నేను కూడా బాయ్ గుడ్ నైట్ పడుకుంటున్నాను. ఇంకా చలో బాయ్ గుడ్ నైట్ అంటున్నానే కానీ నిద్ర రావట్లేదు. బట్ ఓకే, ట్రై చేద్దామని పడుకున్నాను. 1 hour later. మెలకు వస్తుందండి 1 hour తర్వాత. ఎందుకో తెలీదు, నాకైతే నిద్ర రాదు ట్రైన్లో. ఇంకా అలాగా మెలకుగా ఉన్నాను. ఏదో స్టేషన్ వచ్చింది, ఇంకెందుకులే అని చెప్పి ఒక వ్లాగ్
లైట్గా నేను క్యాప్చర్ చేశాను నేను ఏం చేస్తున్నానా ఏంటి అని చెప్పి. ఐ థింక్ సో రాజమండ్రి అనుకుంటా. ఇంకా అందరు చూసారు, అందరూ పడుకున్నాను నేను తప్ప. ఇంకా నాకు బోర్ కొట్టి ఇంకా లైట్తో ఆడుకుంటున్నాను. ఇదే మనకి రైల్వే ఆఫీసర్ ఎవరైనా చూసుకుంటే పడుకుని పోయాను నేనైతే. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. బాగుంటుంది కదండి జర్నీ, ట్రైన్ జర్నీ. నాకు చాలా ఇష్టం ట్రైన్ జర్నీ. ఒకటి నిద్ర మాత్రం పట్టదు. మీ దగ్గర టీ బాగుంటుందా కాఫీ బాగుంటుందా? మీ దగ్గర టీ బాగుంటుందా కాఫీ బాగుంటుందా? బాగుంటుందా? నేను వీడియోస్ తీస్తున్నప్పుడు చాలా కష్టపడతాను. కష్టం ఏమి నాకు తెలియట్లేదు వీళ్ళ హ్యాపీనెస్ ముందు. వీళ్ళు ఇలా చూస్తూ ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండి. నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా బాబుతో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా స్టేషన్ అయితే చూసారా ఎంత క్రౌడ్గా ఉందో బాబోయ్. నేనైతే నా డెస్టినేషన్ రీచ్ అయిపోయాను. అదే అండి హైదరాబాద్. చూసారా హైదరాబాద్ నన్ను ఎలా వెల్కమ్ చెప్తుందో వర్షంతో. నాకు వర్షం అంటే ఇష్టం అని చెప్పి. ఇంకా 2 days నుంచి వర్షాలు పడుతున్నాయంటండి. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది, క్లైమేట్ బాగుందని చెప్పి. కానీ ఎక్కడికి వెళ్ళలేమే అన్నట్టు ఫీలింగ్ కూడా ఉంది. బట్ అయినా కూడా మనం ఆగుతామా? ఆగం కదా. చూడండి వర్షం ఎలా పడుతుందో. అలా క్యాప్చర్ చేస్తున్నాను అలాగా వెళ్తూ వెళ్తూ. గాలి అయితే చాలా ఎక్కువ బాబోయ్. ఏం డ్రైవింగ్ అండి, స్పీడ్ డ్రైవింగ్. నా ఎక్స్పీరియన్స్ లాస్ట్లో చెప్తాను చూడండి అసలు ఏమైందా ఇక్కడ అని చెప్పి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఏం జరిగింది, నేను ఏం ఫేస్ చేశాను అని చెప్పి. ఇంకా ఫైనల్లీ నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వస్తూనే నాకు హైదరాబాద్ అయితే వర్షంతో వెల్కమ్ చెప్పింది. నాకు క్లైమేట్ అయితే చాలా బాగుంది, సూపర్. అసలు నాకు వర్షం అంటే చాలా ఇష్టం, చాలా చాలా బాగుంది. అసలు మా సిస్టర్ వాళ్ళ వ్యూ చూపిస్తానంటే లైక్ బాల్కనీ వెళ్ళి 2nd floor. సో మీకు చూపిస్తాను వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి వ్యూ. ఓకేనా? వర్షం పడుతుంటే ఏ గ్రీనరీ అంటే పిచ్చి మొక్క అయినా ఎంత క్యూట్గా కనబడుతుంది కదా. మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి బాబు. ఏంటి ఇక్కడ ట్రాఫిక్ ఏంటండి బాబు, చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. మొత్తం వర్షం పడుతుందా, దాంతోపాటు ఆటోమేటిక్ వెహికల్స్ అనేది స్కిడ్ అవుతుంది. లైక్ మనకి 2 wheelers. ఏం ర్యాష్ డ్రైవింగ్ అండి ఒక్కొక్కరు. అంటే ఎవరితో సంబంధం లేదు, వాళ్ళకి వాళ్ళు డాష్, పక్క వాళ్ళకి డాష్ ఇచ్చి ఇంకేమి ఏది కానట్టు క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు అసలు. నేనైతే చాలా, నాకు స్పీడ్ డ్రైవింగ్ అంటే అస్సలు నచ్చదు. చాలా కోపం వచ్చేస్తుంది, కోపంతో పాటు భయం కూడా ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే నా హార్ట్ బీట్ స్పీడ్ కొట్టుకుంది. అప్పటికే ఆటో డ్రైవింగ్ చెప్పాను, బాబు ర్యాపిడో పర్సన్ కొంచెం భయ్యా కొంచెం స్లోగా వెళ్ళండి అంటే రెండే. అసలు మనకేమంచి బీపీ హై అయిపోతుంది. నా ముందే 2 vehicles డాష్ ఇచ్చుకొని స్కిడ్ అయిపోయిందంట. నా మనసు అంతా అటే ఉంది. ఏంటండి బాబు అసలు ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా ప్రాణం కన్నా ఎక్కువైతే మనకు కాదు కదా. ఏదైనా ఫస్ట్ మనం బతుకుంటేనే ఇంకేదైనా డ్రైవింగ్ అయినా ఏదైనా చేయగలం. అసలు ఏం పట్టించుకోలేనట్టు వెళ్తున్నారు అసలు డ్రైవింగ్ అనేది. ఎంతైనా వైజాగే అండి.
హైదరాబాద్ వాళ్ళకి కోపం రావచ్చు, బట్ నార్మల్గా ఏముంది, వైజాగ్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ అన్నీ జరిగే కొంచెం కొత్తగా అనిపిస్తాయి. నాకైతే చాలా ఇదిగా అనిపించింది. బట్ ఓకే, 7 ఇయర్స్ తర్వాత వచ్చాను కదా. 7 ఇయర్స్ తర్వాత ఎందుకు వచ్చాను అంటే 7 ఇయర్స్ అనుకున్నాను. మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇక్కడే కన్సీవ్ అయ్యాను. జస్ట్ నార్మల్గా వచ్చాను, మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ. సో నార్మల్గా పెళ్ళైన కొత్తగా వచ్చాను నేను. బట్ కన్సీవ్ అయ్యని చెప్పి వెళ్ళిపోయాను నేను. అయ్యాను ఇంకో ఈడి కడుపులో పడిన వెంటనే ఇంకా నేను సరిగ్గా తిరుగును కూడా తిరగలేదు. దాని తర్వాత బిజీ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎందుకు అవ్వలేదు. నాకు ఇక్కడ చార్మినార్ నెక్స్ట్ డేట్ అక్కడికే వెళ్తున్నా. నైట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. నైట్ చార్మినార్ షాపింగ్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. మా మదర్ అంటున్నారు మరి వర్షం పడితే ఏం చేస్తామండి, తడుచుకొని వెళ్ళిపోతాం. అవి తడుచుకొని వెళ్ళిపోతాం అంతే, తగ్గేదేలే. అంత దూరం నుంచి వచ్చాం, 2 డేస్ మాత్రమే ఉంది మాకు టైం. వర్షం కూడా తగ్గేదేలే అంటుంది, అలా అంటుంది. మేము కూడా అసలు తగ్గం. నైట్ అయితే చార్మినార్ షాపింగ్కి వెళ్ళిపోతాం, అది బురదైనా వర్షం అయినా ఏదైనా. సో చేయడం మాత్రం పక్కా, మీకు చూపించడం మాత్రం పక్కా. చలో చార్మినార్ ఎక్స్ప్లోర్ చేద్దాము, అక్కడ షాపింగ్, నైట్ షాపింగ్కి. ఓకేనా? చలో అయితే బాయ్ బాయ్, కలుద్దాం చార్మినార్లో. బాయ్, నెక్స్ట్ వీళ్ళకి కలుద్దాం.